బ్రో మనీ యూఆర్ లుకింగ్ లైక్ స్వీట్ హనీ. సింపతితో ఓట్లు గెలుచుకుందాం అనుకున్నావు కానీ మేము అస్సలు చేయంగా ఆ పని. బ్రో మణికంట, ఐఎమ్ రియలీ సారీ. ఇన్ని రోజులు నువ్వు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నువ్వు గోత్రు అయినా చెప్తుంటే నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. బట్ పాపం అనిపించింది, బాధ అనిపించలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు ఇలా ఇలా పట్టుకొని ఇలా విగ్గు తీసావు చూడు, అప్పుడు బాధ అయింది బ్రో. నిజంగా ఎంత బాధ అయిందంటే నేను నా బట్టలు చింపుకొని నవ్వేసేంత బాధ అయింది. ఆ షర్ట్ అక్కడ ఇప్పిగో, ఈ టీ షర్ట్ వేసుకొని వచ్చి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఓకే, ఇట్స్ ఓకే. సాటి మగాడిగా నేను ఈ బాధ అర్థం చేసుకోగలుగుతా. ఒక జుట్టు ఊడిపోయినప్పుడు ఇట్లా మన స్నానం చేస్తున్నప్పుడు హెయిర్ రాలిపోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ సాటి మగాళ్ళందరికీ తెలుసు. దానికి నేనేం అనట్లేదు. సో దయచేసి నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపించి మాకు స్ట్రెస్ తెప్పించి మా జుట్టు రాలిపెట్టాడు చేయకు. మళ్ళీ నువ్వు రేపటి నుంచి ఈ బట్టకు కూడా ఇంకో సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పేసి ఈ బట్ట కూడా పాస్ట్ ఉందని చెప్పి మళ్ళీ ఆ డ్రామాలు చేయకు. వీఆర్ సారీ. మీకు పాస్ట్ ఉంది, మీరు బాధపడుతున్నారు, మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరంతా గోత్రు అయ్యి ఇక్కడ దాకా వచ్చిళ్ళు. స్ట్రాంగ్ ఉండి మీరు దాన్ని గేమ్లో ఒక ప్లాన్గా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఆడాలి. మీరేం చేస్తున్నారు? నా లైఫ్ అంతా ఏడుపుతోనే గడిచింది, నా లైఫ్లో ఆనందాలే లేవు, నేను పెరిగిన సాయిల్ అలాంటిది, ఇదంతా ఎవరి కోసం చెప్తున్నారు మీరు? వన్స్ యూ గెట్ ఇన్ టు ద హౌస్ యు ఆర్ ఏ బిగ్ బాస్ హౌస్ మెంబర్. యు ఆర్ నాట్ హౌస్ మెంబర్ ఆఫ్ యువర్ హౌస్. నువ్వు బిగ్ బాస్ హౌస్ మెంబర్వి. ఓకే, అర్థమవుతుందా? నువ్వు చేయాల్సింది ఏంది? స్ట్రాంగ్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అది చేయకుండా నువ్వు ఏడిస్తే ఇక్కడ ఎవరికి కాదు. ఐఎమ్ సో సారీ. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఉన్నాయి, నీకు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఈ వీడియో తీస్తున్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లమ్స్ని ఇక్కడ చెప్పుకొని బాధపడి సింపతికి ఓట్లు గెలుచుకోవాలనుకోవడం వెరీ రాంగ్. యు ఆర్ మెంటలీ అన్ఫిట్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇఫ్ నువ్వు ఒకవేళ నీ విషయంలో నువ్వు కాన్ఫిడెంట్ అయ్యుంటే నువ్వు ఆ విగ్ పెట్టుకున్నావు కదా, సో ఆ విగ్ పెట్టుకొని కూడా నువ్వు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. నువ్వు అది తీసేసావంటే నువ్వు నీ లైఫ్లో ఎక్కడ కాన్ఫిడెంట్గా లేవు. నువ్వు అసలు నీకు సెల్ఫ్ బిలీఫ్ అనేదే లేదు. అందుకే నిన్ను నువ్వు నమ్మలేకపోతున్నావు, నిన్ను నువ్వు గెలవలేకపోతున్నావు, కనీసం నిన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. బట్ దట్ విగ్ మూమెంట్ వాజ్ లిటరలీ క్రేజీ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏ మాట కామాట చెప్పుకోవాలబ్బా. సోనియా, మణికంఠ, శేఖర్ భాష, వీళ్ళు ముగ్గురు ఉంటేనే బిగ్ బాస్కి అందం. ఇది నా ఒపీనియన్. అసలు సోనియా హౌస్లో లేకపోతే ఉప్పు లేని పప్పుచారులా ఉంటుంది. నా మాటిని ఈ వీక్ వీళ్ళ ముగ్గురికి ఓట్లేసి వీళ్ళ ముగ్గురిని హౌస్లో ఉంచండి. ఖచ్చితంగా మనకి ఎంటర్టైన్మెంట్ మజా ఉంటుంది. ఖచ్చితంగా భాష, సోనియా అండ్ ఆనిముత్యం, మణికంఠ, వీళ్ళు ముగ్గురు ఉండాలబ్బా. వాళ్ళ ముగ్గురు లేకుండా ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ని ఊహించుకోండి మీరు. మణి ఏడుపు లేకుండా, సోనియా అరుపు లేకుండా, భాష ఎంటర్టైన్మెంట్ లేకుండా బిగ్ బాస్ హౌస్ ఎట్లుంటుంది? సీజన్ 8 ఎపిసోడ్ 4లో బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో ఇప్పుడు ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. ఈరోజు క్లారిటీతో ఫైర్ పుట్టించిన కంటెస్టెంట్ ఎవరు ఉన్నారంటే అది అభి బ్రో. ఎంత కాన్షియస్ మైండ్ సెట్తో ఉన్నాడంటే చాలా క్లియర్ పాయింట్ చెప్పిండు. హౌస్లో ఎమోషనల్ బ్యాలెన్స్తో గెలవడానికి రాలేదు. ఒకరిని మనం నామినేట్ చేస్తున్నామంటే ఆ పర్సన్ని బిగ్ బాస్ హౌస్లో నుండి బయటికి పంపేయడానికి నామినేట్ చేస్తున్నాం. క్లియర్ కట్గా యు ఆర్ నాట్ ఫిట్ ఇన్ ద హౌస్ అనే పాయింట్ మీద నామినేట్ చేస్తున్నాం. సిల్లీ పాయింట్స్ మీద నామినేట్ చేయడం అనేది దట్స్ నాట్ అ కరెక్ట్ మెథడ్ ఆఫ్ యువర్ గేమ్ ప్లే. మన గేమ్ ప్లే ఎప్పుడైనా సరే చాలా క్లారిటీతో ఉండాలి. ఆ క్లారిటీ వల్ల అభయ్ బ్రో దగ్గర నాకు అనిపించింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమైందంటే, ఆదిత్య ఓం పృథ్వీని నామినేట్ చేశారు. పాయింట్ ఏంటి? కిచెన్లో లీస్ట్ పని చేశాడని. ఇక్కడ ఆదిత్య చెప్పిన పాయింట్ వాస్ కంప్లీట్లీ కాన్షియస్. నాకు అది చాలా నచ్చింది. ఎక్కువ మాట్లాడలేదు ఇన్ని రోజులు హౌస్లో. ఇంతవరకు ఓం ఆదిత్య బ్రదర్ చాలా తక్కువ మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే మన టైం వస్తుందో ఆ టైంలో మనం కరెక్ట్ పాయింట్ మాట్లాడుతాం చూడు, దట్ పాయింట్ వాజ్ రియలీ గుడ్. ఆదిత్య బ్రదర్ మాట్లాడిన పాయింట్కి ఐఎమ్ కంప్లీట్లీ అగ్రీడ్. హీ వాజ్ వెరీ కరెక్ట్. ఆదిత్య బ్రదర్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. అండ్ సెకండ్, భాష గారికి కూడా పర్ఫెక్ట్ పాయింట్ చేశారు. శేఖర్ ఈజ్ నాట్ లాస్ట్. ఎందుకంటే మనకు తెలుసు శేఖర్ భాష ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వితౌట్ శేఖర్ భాష దేర్ ఈజ్ నో బిగ్ బాస్. నా ఫీలింగ్ ఇప్పటి వరకు. అంటే పోయినసారి మనకు బోలే షావెల్ ఉన్నాడు కదా, ఒక బోలే ఒక శేఖర్ భాష, వీళ్ళు ఉండాల్సిందే, మనం ఎంటర్టైన్మెంట్ అవ్వాల్సిందే.
ఎన్ని రోజులని ఏడుపు కొట్టు మొహాలు చూసుకుంటుంటాం. ఆ మణికంఠ పెట్టే సొల్లుకి ఏడ్చుకుంటూనే ఉండాల్సి వస్తుంది. కనీసం అది మర్చిపోవాలంటే శేఖర్ భాష ఉండాలి. అదే మణికంఠ నామినేట్ చేసినప్పుడు ఓకే కదా ఓకే కదా అంటే ఓకే కదా నువ్వంటే ఏంటి, ఓకేనా ఓకేనా, ఓకే కాదు నేను ఓకే కాదు. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మనకి ఇచ్చేది ఎవరు, శేఖర్ భాష మాత్రమే. సో శేఖర్ భాష మనకు ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే పృథ్వీకి పృథ్వీకి రాదు అని యష్మికి చెప్పిన విషయం అస్సలు బాగాలేదు. పృథ్వీకి రాదు ఇన్ ద సెన్స్, ఎక్కడైతే మన ఓం ఆదిత్య పృథ్వీని నామినేట్ చేశాడో నీకు పని రాదు, నువ్వు ఏం చేయలేవు అని చెప్పిన మాట కరెక్ట్ కాదు. ఎవరైనా ఇంప్రూవ్ చేసుకుంటారు, ఓకే, ఆ ఇంప్రూవ్ చేసుకునే క్రమం బాగానే ఉంటుంది. కానీ నీకు అసలు పని రాదు అని ఎవరైతే యష్మి చెప్పిన పాయింట్ అది నాకు నచ్చలేదు. సెకండ్ నామినేషన్ సీత బేబక్కని అండ్ ప్రేరణని చేసింది. ప్రేరణ చేసిన పాయింట్ ఏంది, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సుపీరియర్ అని పెద్ద అని మాటలు మాట్లాడినావు, సో అందుకు నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని ఒక పాయింట్ చెప్పింది సీత. అంటే దేర్ ఈజ్ నో సుపీరియర్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్, ఓన్లీ బిగ్ బాస్ ఈజ్ ద సుపీరియర్ అని సీత చెప్పిన పాయింట్ నాకు చాలా నచ్చింది. దానికంటే ముందు ఈ పాయింట్ చెప్పి ప్రేరణని నామినేట్ చేసినప్పుడు ప్రేరణ కొన్ని అంటే ఐ మీన్ డిఫెన్స్ చేసుకుంటారు కదా, ఆ డిఫెన్స్ చేసుకునే క్రమంలో ప్రేరణ మాట్లాడే మాటలు నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఎందుకు అర్థం కావాలంటే ఆమె టింగ్లీష్ మాట్లాడుతుంది, ఇటు తెలుగు కాదు ఇటు ఇంగ్లీష్ కాదు, ఈ రెండు కలిపి టింగ్లీష్ మాట్లాడేసరికి నాకు పెద్దగా అర్థం కాలేదు. బట్ సీత చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో దట్ దెర్ ఈస్ నో సుపీరియర్ ఇన్ ద హౌస్, ఓన్లీ బిగ్ బాస్ ఈజ్ ద సుపీరియర్, దట్ ఈస్ అ గుడ్ థింగ్. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నాగమావకి తర్వాత బిగ్ బాస్కి ఇది కొంచెం లేపినట్టు ఉంటుంది. ఈ కంటెంట్ ఏంది, ఇది ఆడియన్స్ ఇది ఆడియన్స్ కోసం కాదు కంటెంట్, ఈ కంటెంట్ ఈ వర్డ్ ఏదైతుందో దిస్ ఈస్ ఫర్ నాగమావ అండ్ బిగ్ బాస్. సో ఆ పాయింట్లో సీత నైస్, ఒప్పుకోవచ్చు. నెక్స్ట్ సీత బేబక్కని చేసింది. బేబక్కని చేసిన పాయింట్ ఏంది, నామినేట్ చేసిన పాయింట్, మీరు మాకైతే ఎగ్స్ ఇవ్వలేదు, మాకైతే మళ్ళీ మళ్ళీ ఫుడ్ అనేది ఇవ్వమని చెప్పేసి ఆ రోజు మాత్రం 2 కర్రీ చేసిళ్ళు అని చెప్పేసి. అసలు నాకు అర్థం కాదు, ఈ బేబక్కని ఎందుకు అందరు వార్డెన్ మేడం చేసిళ్ళు. ఇప్పుడు హాస్టల్లో ఫుడ్ బాగాలేదని, ఈరోజు కర్రీ బాగాలేదని, పురుగులన్నం పెట్టిల్లని వాటిని మీద అందరు పోయి దండయాత్ర చేస్తారు చూసినా, అట్లా అయిపోయింది ఈ బేబక్క కథ. బేబక్క కూడా దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు, అసలు కొంచెం కూడా సెన్స్ అనిపించట్లే నాకు. బెబ్బే చేస్తుంది తప్ప బేబక్కలా చేయట్లే. ఎట్లా అంటే ఇప్పుడు ప్రిన్సిపాల్ ఇక్కడ ఉండి, ఇక్కడ స్టూడెంట్స్ ఉండి, ఇక్కడ వార్డెన్ ఉంటే, వార్డెన్ చేసిన తప్పులకి ఏం ఆన్సర్ చెప్పుకోవాలో అర్థం కాక స్టూడెంట్స్ తిడుతుంటే సైలెంట్ అయిపోయి అంటే అలా ఏముంది ఎందుకు అని బిహేవ్ చేస్తారు చూసినావా, అట్లుంది ఈ బేబక్క కథ. బేబక్క కాదు కానీ వార్డెన్ మేడం అని చెప్పొచ్చు. ఈ బేబక్కని వార్డెన్ మేడం అనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. వార్డెన్ మేడం బేబక్క, నువ్వు బయటకు వచ్చే వరకు నేను పెట్టుకునే పేరు, ఎప్పుడైతే మీరు ఆ వంట రూమ్ లో నుంచి బయటికి తప్పుకుంటారో అప్పటిదాకా మీ పేరు వార్డెన్ అక్కే. మీరు ఇంకా ఫోకస్ చేసి ఇంకా కొంచెం గేమ్ స్ట్రాటజీ అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు బెబ్బే కాకుండా బెజవాడ బేబక్క లాగా మీరు చేయాలి. మీరు అన్నారు కదా నిన్న నామినేట్ చేసినప్పుడు నబీల్ అఫ్రీది మీద నీలో ఫైర్ కనిపించట్లేదు నబీల్, ఎస్ ఐ వాంట్ దట్ ఫైర్, అదే ఐ వాంట్ దట్ అతి అన్నట్టు ఉంటుంది చూసినావా. ఆ అతిని తగ్గించుకొని ఫైర్ని పెంచుకొని బెజవాడలో ఎంత మాస్ ఉంటుందో ఆ మాస్ని బిగ్ బాస్లో చూపియండి. వాటిల్లా బిహేవ్ చేయకండి. మీరు వాటిల్లా బిహేవ్ చేస్తున్నారు మీకు అనిపించట్లేదు కానీ మిమ్మల్ని వాటిల్లానే హౌస్ మేట్స్ అందరూ ట్రీట్ చేస్తున్నారు. సో ప్లీజ్ బీ కాన్షియస్ అబౌట్ ఇట్ అని నా పాయింట్. బేబక్క గురించి మీరు వార్డెన్ అనుకుంటున్నారా లేకపోతే వంట మనిషి అనుకుంటున్నారా, బెజవాడ బేబక్క అనుకుంటున్నారా? కామెంట్ చేయండి, ఇప్పుడే కామెంట్ చేయండి. నెక్స్ట్ విష్ణుప్రియ, యాంకర్ విష్ణుప్రియ ఎవరిని నామినేట్ చేసింది? ద ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ శేఖర్ భాషని అండ్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ ద హౌస్ సోనియాని. ఏదైతే శేఖర్ భాషకి ఇచ్చిన పాయింట్, నామినేట్ చేసిన పాయింట్ ఏదైతుందో దానికి భాష అగ్రి చేసిండు, ఓకేగా కూర్చుంటాడు. కానీ సోనియాని నామినేట్ చేసిన పాయింట్ అప్పుడు సోనియా చూపించిన యాటిట్యూడ్కి ఓ రియలీ అని ఒక మాటని ఒక లుక్ ఇచ్చింది. బా అవుట్ స్టాండింగ్. నేను అక్కడ పడిపోయినంటే మళ్ళీ నేను సోనియాకి పడిపోయినా అనుకోకండి. ద యాటిట్యూడ్, సోనియా చూపించే యాటిట్యూడ్కి హౌస్ అంతా ఓసుకుంటుంది. ఎట్లా అంటే సోనియా దగ్గర పాయింట్ ఉంటుంది, ఆమె మాట్లాడే ఆర్గ్యుమెంట్ క్లియర్ కట్టుకుంటుంది. అండ్ ఆమె దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏం తెలుసా, ఆమె దగ్గర తెలుగు లాంగ్వేజ్ని చాలా సరళంగా మాట్లాడుతుంది. ఆమె మాట్లాడే పాయింట్లో అసలు ఇప్పుడు అవతల మనిషి ఎవరైనా మనల్ని నామినేట్ చేస్తున్నాడు అంటే మనకు భయం ఉంటుంది. ఎలాంటి భయం ఉంటుంది, నేనేం తప్పు చేసా,
అసలు నేను లేకపోతే నేను ఎందుకు నామినేట్ స్టేజ్కి వచ్చా అనే టెన్షన్ ఉంటుంది. బట్ సోనియాని ఎవరు నామినేట్ చేసినా ఆ కళ్ళల్లో భయం కానీ, బెదురు కానీ, వణుకు కానీ ఏముండవు. సోనియాని నామినేట్ చేయడం ఎందుకురా నాయన, ఈమెతో ఎందుకురా తలకాయ నొప్పి అని ఫీల్ అయ్యి ఆమె నామినేట్ చేయకుండా ఉండడమే బెటర్ అనుకునే వాళ్ళు కూడా హౌస్లో ఉన్నారు. అంతెందుకు, విష్ణుప్రియ నామినేట్ చేసి పాయింట్ చెప్పిన తర్వాత సోనియా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే షీ కాంట్ ఈవెన్ బేర్, అసలు తీసుకోలేకపోయింది. ఏమంది, బిగ్ బాస్ ఐఎమ్ డన్, బిగ్ బాస్ ఐఎమ్ డన్ విత్ మై థింగ్ కాదు, ఐఎమ్ డన్ విత్ మై నామినేషన్ అని చెప్పాలి బేసిక్గా. సో బట్ టెన్షన్లా ఆ సోనియా చూసే ఇట్లా చూపుకి భయపడి చెప్పేసింది. బట్ పర్సనలీ ఐ రియలీ బిలీవ్ దట్ సోనియా ఇస్ ప్లేయింగ్ సో వెల్, చాలా అద్భుతంగా ఆడుతుంది. కాకపోతే ఎంత ఆడినా ఇక్కడ లాభం లేదు. షీ హ్యావ్ గ్రేట్ మైండ్ సెట్, గ్రేట్ అండర్స్టాండింగ్, కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మనకి నెగిటివ్ ఉంది. ఇంకా అభయ్ నామినేషన్, అభయ్ ఎవరిని నామినేట్ చేసిండు? అభయ్ నామినేటెడ్ మన ఆనిముత్యం మణికంఠ. నేను ఇందాక స్టార్టింగ్లో అభయ్ గురించి మాట్లాడిన. టుడే రాక్ స్టార్ ఈజ్ అభయ్ ఓన్లీ. నాకు తెలిసి ఏంది పాయింట్, మనం ఇక్కడికి మన బాధలు చెప్పుకోవడానికి రాలేదు. నా లైఫ్లో ఎంతో జరుగుంటాయి, నీ లైఫ్లో ఎంతో జరుగుంటాయి, ఆ బాధలు చెప్పుకోవడానికి కాదు కదా మనం ఇక్కడికి వచ్చింది. వన్స్ మనం ఇక్కడికి వచ్చినామంటే ఇక్కడ గేమ్ స్ట్రాటజీతో ఆడాలి అనే పాయింట్ మీద మనోడు చాలా క్లియర్గా మంచి పాయింట్ పట్టుకున్నాడు. ఇవాళ ఓవరాల్ హౌస్ మేట్స్లో ఒక పాయింట్తో మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు, కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మన సిద్దిపేట అభయ్ నవీన్ అనమాట. దానికి మణికంఠ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తా. నేను పెరిగిన లైఫ్ అలాంటిది, నేను చూసిన జీవితం అలాంటిది, నేను అడవిలో ఆకులు తిన్నా, దాహం అయితే నీళ్లు లేకపోతే కన్నీళ్లు తాగినా. ఎవరి కోసం అయ్యా సామి? ప్రతిసారి నిన్ను నామినేట్ చేయొద్దా? అంటే నిన్ను నామినేట్ చేయకుండా అసలు ఎవ్వరు నిన్ను గెలక్కుండా నేను అక్కడ కూర్చోబెట్టి నిన్ను బిగ్ బాస్ హౌస్లో సస్టైన్ చేపిస్తే మేబీ నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావేమో నాకు అనిపిస్తుంది. అరే ప్రతిసారి ఏడ్చినావు, నువ్వు నీ లైఫ్లో బాధపడ్డావు, ఎందుకు ప్రతిసారి పుండు మీద పుండు, దెబ్బ మీద దెబ్బ కొట్టి 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 చంపుతున్నావు? నీకు బాధ అవుతుందని చెప్పడం, నువ్వు చెప్పినప్పుడు మాకు సింపతి రావాలి. మాకు సింపతి రాట్లే. నువ్వు చెప్పే విషయాలకి మాకు కసి పెరుగుతుంది. ఎలాంటి కసి అంటే, ఒకవేళ నిన్ను ఇప్పుడే బయటికి తీసుకొచ్చే ఛాన్స్ ఆడియన్స్కి మాకు ఉంటే నిన్ను వెంటనే బయటికి తీసుకురావాలనేంత కసి పెరుగుతుంది. వద్దు సామి, నువ్వు ఏడవకు, ఏడిచి ఏడిచి మమ్మల్ని ఏడిపియకు. ఎందుకు ఏడిపియడం? విని ఏడవలేక, నీ బాధ చూసి ఏడవలేక కాదు, నీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. బట్ ఓపెన్ చేసి మా మీద చల్లకు. వానకాలం వాన పడుతుంటే మంచిగా అనిపిస్తుంది, కానీ రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే పక్కపొన్న వెహికల్ వచ్చి కొడితే ఆ బురద నీళ్ళు మీద పడితే ఎంత బాధగా అనిపిస్తుంది? బాగుంటుంది కదా. అదే మనం బండి వేసుకొని పోయినప్పుడు ఇట్లా వాటర్ ఇట్లా చిమ్ముకుంటూ పోయింది అనుకో, బాగుంటుంది. అంటే నువ్వు చెప్పే ప్రాబ్లము ఓకే, మన చుట్టుపక్కల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగినాయి, పాపం అనిపించేటట్టుంటే బాగానే ఉంటుంది. ఎట్లా, ఈ వాటర్ ఇలా పోయినట్టు, అంటే మన దగ్గరికి ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఆ ప్రాబ్లమ్స్ని పక్కకు జరిగినట్టు. కానీ నువ్వు అట్లా కాదు, మేము ఇట్లా పక్కపోన నడుచుకుంటూ పోతా అంటే మాకు సంబంధం లేదు, అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు. ఆ సంబంధం లేని వాళ్ళకి నువ్వు ఇట్లా పెద్ద కారు ఇట్లా రేస్ వేసుకొని వచ్చి ఇట్లా కొడితే ఆ బురద నీళ్ళు మా మీద పడితే ఎంత కోపం వస్తుంది? అట్లుంది నువ్వు చేసే కథ. ప్లీజ్ దయచేసి మణికంఠ ప్లీజ్. సరే అయిపోయిందని అనుకున్నాం. ఇంగ్లీష్ పాప ప్రేరణ వచ్చి మళ్ళీ మన ఆనిముత్యం మణికంఠని నామినేట్ చేసింది. నామినేట్ చేసిన పాయింట్ ఏంది? యూఆర్ నాట్ మింగ్లింగ్ విత్ ఎవ్రీ వన్. సో నువ్వు అట్లా విష్ణుప్రియ చెప్పిన జోన్ అవుట్ పాయింట్ ఏది ఉందో ఆ పాయింట్ మీద నువ్వు అందరితో కలవట్లేదు. నువ్వు అట్లా కలవకపోతే కష్టం. నువ్వు స్టార్టింగ్ నుంచి నా గురించి తెలీదు అని అంటున్నావు. నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది అని ఎవరైతే ప్రేరణ ఉంది కదా, ప్రేరణ నామినేట్ చేసింది మణికంఠనే. అక్కడే స్టార్ట్ చేసినాడు. బేసిక్గా ఇది నేను 24/7లోనే చూసిన నిన్ననే, బట్ నేను వీడియో పెట్టలేకపోయినా. బట్ ఐఎమ్ సారీ, బట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఏమన్నాడు మనోడు? మీకు నా లైఫ్ గురించి తెలీదు అంటే పక్కనే పృథ్వీ వాళ్ళు క్లాప్స్ కొట్టారు. యూ కెన్ క్లాప్ అని అన్నాడు మనోడు, బికాజ్ ఫెమినిన్ అని విష్ణుప్రియ అంది కదా. సరే ఆ టాపిక్ ముందు మాట్లాడు, ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడు. మీకు నా లైఫ్ గురించి తెలీదు, నేను 7th క్లాస్లో మా ఫాదర్ని పోగొట్టుకున్నా, 7th క్లాస్ నుంచి తర్వాత మా మమ్మీని పోగొట్టుకున్నా, మళ్ళీ ఆ తర్వాత మా స్టెప్ ఫాదర్తో దెబ్బలు తిన్నా,
నేను 2 years కష్టపడ్డా, అక్కడ నుంచి కష్టపడి ఏడ్చుకుంటూ 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 ఇక చచ్చిపోదామని బిల్డింగ్ ఎక్కి దూకబోతుంటే బిగ్ బాస్ నుంచి ఫోన్ వచ్చిందంట. అంటే ఈయన దూకబోతుండని తెలిసి బిగ్ బాస్ కి ఫోన్ వచ్చి నువ్వు రా, నేను నీ బతుకు బాగు చేస్తా, నీకు పైసలు ఇస్తా, నీ జీవితం సెట్ చేస్తా అని అంటే వచ్చినావు నువ్వు ఇక్కడికి. అట్లనే ఉన్నది. ఇప్పుడు నిజం చెప్పండి, ఫస్ట్ డే నువ్వు ఏమన్నావు? ఫస్ట్ డే నేను 6 months ఇక్కడికి కష్టపడి వచ్చిన, నాకు ఇది నాకు ఇది నాకు ఇది ఓన్లీ ఆపర్చునిటీ, మీకు జస్ట్ ఆపర్చునిటీ అవ్వచ్చు అని. నాకు ఆ రోజే అర్థమైంది. అనిల్ రావిపూడి వచ్చి బయటికి తీసుకుపోతుంటే నీకు ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగాడు మనోడు. అడిగితే ఏమన్నా తెలుసా, నాకు నేనే హీరో. ఇవే వద్దు నీకు, నువ్వు హీరోలా ఎట్లా బిహేవ్ చేస్తున్నావు చెప్పు. హీరో ఎక్కడ ఏడతాడు సినిమాలో? హీరో అయ్యవ చేస్తేనే ఏడవాడు, గుండె ధైర్యం చేసుకొని ఉంటాడు. నువ్వు పొద్దాక తెల్లందాక ఏడిసి 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 మమ్మల్ని ఏడిపిస్తున్నావు. అక్కడ స్టార్ట్ చేసి ఇంకా ఏడుపు మొత్తం హౌస్ మేట్స్ మొత్తం ఏడ్చినారు. ఇంకా ఏడ్చి ఏడ్చి గిన్ని వేసిన తర్వాత హౌస్ మేట్స్కి చిరాకేదా? వెంటనే ఏం చేసింది, వెంటనే యష్మి లేచి ప్లీజ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఇక్కడ వద్దు, ప్లీజ్ స్టాప్ ఇట్ హియర్ అని చెప్పేసి మళ్ళీ వాయిస్ వేసి. అసలు ఈ బిగ్ బాస్ ఇవాళ జరిగిన ఎపిసోడ్ 4 ఏదైతుందో ఏడుపు ఏడుపు ఏడుపు, ఈ ఏడుపుతోనే అయిపోయింది తప్ప ఇంకా వేరే ఏం అవ్వలేదు. ఇంకా ఫైనల్గా ఒప్పుకొని కూర్చున్నాడు. ఐఎమ్ నాట్ గోన్ ప్లే విత్ మై హార్ట్, ఐఎమ్ గోయింగ్ టు ప్లే విత్ మై మైండ్ అన్నాడు. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఇప్పుడు టాపిక్ ఏంటంటే, మనోడు మైండ్తోని గేమ్ ఆడదామని చెప్పేసి మైండ్ ఓపెన్ చేసుకుంటున్నట్ట. మైండ్ ఓపెన్ చేసుకొని గేమ్ ఆడుతుంటే ఈ హౌస్ మేట్స్ అందరు ఏం చేస్తున్నారట అంటే మనోని ఎమోషనల్గా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. బేసిక్ ఏంటంటే మనోడు ఇట్లా గుండెకి తాళం వేసుకొని తాళం వేసి తాళం చేసి ఎక్కడో వారేస్తున్నాడు. కానీ మనోళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ పోయి ఆ తాళం ఎత్తుకొని వచ్చి మళ్ళీ తాళం తీసేసరికి గుండె ఓపెన్ అవుతుంది, బ్రెయిన్ బంద్ అవుతుంది, గుండె ఓపెన్ అవుతుంది, బ్రెయిన్ బంద్ అవుతుంది, గుండె ఓపెన్ అవుతుంది, బ్రెయిన్ బంద్ అవుతుంది. ఇది బంద్ అవుతుంది, ఇది ఉంటలేదు, ఇది బంద్ అవుతుంది. ఏంది సామి ఇది? ఈ కనెక్షన్ ఏంది, నీ రియాక్షన్ ఏంది, నీ మ్యానిపులేషన్ ఏంది, మాకు ఈ వేరియేషన్స్ ఏంది, ఏం అర్థం కావట్లే. దయచేసి నువ్వు దీనికన్నా తాళం వేసుకో, దీనికన్నా తాళం చేసుకో, లేకపోతే ఈ రెండు మూసుకొని ఏం లేదు నేను వెళ్ళిపోతా అని చెప్పు. నువ్వు వెళ్ళిపోతానని పంపించారు కానీ, ఎందుకంటే నువ్వు ఉండి చేసేది కూడా ఏం లేదు అక్కడ, ఏడవడం తప్ప. ఇదే జరిగింది. సో అది అంటే ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఐఎమ్ వాంటెడ్ టు బీయింగ్ వెరీ జెన్యూన్, ఐఎమ్ వాంటెడ్ టు బీయింగ్ వెరీ హానెస్ట్, బట్ ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. ఏంది బాధ? ఏంది ఏంది స్వామి బాధ అనిపించింది నాకు. ఇప్పుడు అబ్బా మళ్ళీ ఇదే. ఇప్పుడు ఆనిముత్యం మణికంఠ టర్న్ అనమాట. ఏం చేసిండు, విష్ణుప్రియని నామినేట్ చేసిండు విత్ ద పాయింట్ ఆఫ్ ఫెమినిన్ అనే వర్డ్ యూజ్ చేసావు అని. అంటే ఆ రోజు ఫస్ట్ డే తను అంది కదా, నాకు ఎందుకో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సున్నితంగా అనిపించింది, మీరు వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు ఐ ఫీల్ దట్ ఫెమినిన్ క్వాలిటీస్ ఇన్ యూ అని. ఆ వర్డ్కి మనోడు విష్ణుప్రియని నామినేట్ చేసిండు. ఓకే, పాయింట్ బాగుంది. ఒక అబ్బాయిని నువ్వు అమ్మాయిలా ఉన్నావు అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈస్, విష్ణుప్రియ అక్కడ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో 100% రైట్. మెన్లో ఫెమినిటీ ఉంటుంది, వి బిహేవ్ లైక్ మెన్ టు. అండ్ ఇప్పుడు ఆడవాళ్ళే పనులు చేయాలి, ఆడవాళ్ళే ఇలా ఉండాలి, మగవాళ్ళే అలా ఉండాలి అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఐ మీన్ ఇక్కడ పనుల గురించి నేను అనట్లేదు. ఇప్పుడు కొంతమంది అబ్బాయిలలో ఫెమినిటీ ఉంటుంది, దట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. నాకు కూడా ఆ రోజు బాధ అనిపించింది, అయ్యో ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా అనేసింది, నోటిదూల, నాకు నోటిదూల అని కూడా ఇవాళ ఒప్పుకుంది నిహారిక అడుగునా, విష్ణుప్రియ. అయితే నోటిదూల అని ఒప్పుకుంది ఆ రోజు, నోటిదూలతో అన్నా, బట్ నేను ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దట్, నేను అనడం తప్పు చాలా, ఇప్పుడు నేను బాధపడుతున్నా అని అంది. బట్ ఆమె చెప్పిన ఫెమినిన్కి మీనింగ్ ఏదైతుందో దట్ వాజ్ రియలీ రియలీ అప్రిషియబుల్. దాంట్లో నిజం ఉంది, దాన్ని మనం కూడా వెల్కమ్ చేయొచ్చు. నెక్స్ట్ మన ఎంటర్టైనర్ శేఖర్ భాష అని నామినేట్ చేశాడు విత్ ద పాయింట్ ఆఫ్ ఏం పాయింట్తోని, మీరు హౌస్లో లేజీగా ఉంటున్నారు, సో దట్స్ వై ఐఎమ్ నామినేటింగ్ యూ అని. అప్పుడు ఏమన్నాడంటే, ఒరే నాయనా, నేనన్నా హాఫ్ మినిట్ వండుకున్నారా, నువ్వు వండుకుంటే కుక్కలు మురిగినాయి, నువ్వు నన్ను లేజీ ఉన్నావని చెప్తున్నావారా అని శేఖర్ భాష కౌంటర్ ఇచ్చేసిండు. నెక్స్ట్ పృథ్వీ ఎవరిని, బేబక్కని అండ్ మళ్ళీ మన ఆనిముత్యం మణికంఠని ఇద్దరిని నామినేట్ చేసిండు. బేబక్కని ఏమన్నాడంటే, ఐ థింక్ యూఆర్ నాట్ ఫిట్ అని చెప్పేసి ఒక పాయింట్ అన్నాడు. బేబక్క ఏం అర్థం చేసుకున్నా అంటే, ఐఎమ్ నాట్ ఫిట్, అఫ్ కోర్స్ ఐ బికేమ్ ఫ్యాట్, అఫ్ కోర్స్ ఐ కాంట్ డూ ఫిజికల్ టాస్క్, బట్ ఫిజికల్ టాస్క్ ఒక్కటే ఇక్కడ ఇది కాదు,
ఫిజికల్ టాస్క్ ఒకటే కాదు ఆడితే, బిగ్ బాస్లో ఫిజికల్ టాస్క్ ఒకటే ఆడితే సస్టైన్ అవ్వాల్సిన అవసరం లేదు, మిగతా ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవును నేను ఇప్పటికిప్పటికి నా బాడీని చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవాలి. ఇక్కడ బాడీ షేమింగ్ చేయలేదు పృథ్వీ ఏమన్నాడంటే యు ఆర్ నాట్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ బీయింగ్ సో క్లారిటీ, సో అందుకే యు ఆర్ నాట్ ఫిట్ ఇన్ ద హౌస్ అని నేను ఫీల్ అవుతున్నా, సో దానికి నేను నామినేట్ చేస్తున్నాను పృథ్వీ చెప్పిన పాయింట్. దట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ ఆనిముత్యం లేసి పృథ్వీ అడిగాడు, నువ్వు కలవట్లేదు, యు ఆర్ అన్ఫిట్. ఎక్కడైతే మనం ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలో తెలియనోడు ఈ హౌస్లో ఫిట్ కాదని నా ఒపీనియన్. సో అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అనే పాయింట్ చెప్పిండు. వీడు మళ్ళా ఏడుపు స్టార్ట్ చేసిండు. ఇంకా నా వల్ల కాలే. ఇంకా ఈ ఏడుపు గురించి చెప్పి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఎపిసోడ్ 4. ఇప్పుడు మనం ఏమైతే హైలైట్స్ జరిగినాయో మొత్తం కంప్లీట్ ఎపిసోడ్లో వాటి గురించి మాట్లాడుకుందాం. హైలైట్ ఏంది? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ హైలైట్ అభయ్ నవీన్ చాలా క్లారిటీతో ఆడాడు. ఆయన నన్ను ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్ ఇన్ దిస్ ఎపిసోడ్ కంటెస్టెంట్ అంటే సోనియా. బ్యూటిఫుల్ సోనియా, అందమైన రాక్షసి. ఎవరిని ఎట్లా ఆడుకోవాలో తెలుసు. ఒక పర్సన్ మైండ్ని ఎట్లా డిస్ట్రాక్ట్ చేయాలో, అసలు అవతల మనిషిని మాటలతోని చూపులతోని ఎట్లా భయపెట్టాలో మనం ఈజీగా సోనియా దగ్గర నేర్చుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంప్రెసిబుల్ థింగ్ ఫర్ మీ టుడే. అండ్ సెకండ్ థింగ్ నన్ను ఇంప్రెస్ చేసింది విష్ణుప్రియ కూడా చాలా బాగా మాట్లాడింది. అండ్ ఖచ్చితంగా ఈ సాటర్డే మీరు అనుకోకపోయినా మీరు అందరు అనుకుంటున్నారు సోనియా అని వేసుకుంటారు, సోనియా అని వేసుకోరు. నాగమామ వచ్చి 100కి 200% సోనియాని పొగుడుతాడు. మీరు ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు వచ్చి చెప్పండి కామెంట్లో. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైతే నెగిటివ్ అనుకుంటామో దట్ విల్ బికమ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఎందుకు పాజిటివ్ అని అంటే నెగిటివ్ని ఎక్కువ ఉంటేనే ఆడియన్స్ చూస్తారు. మనం రోడ్డు మీద పోతుంటే ఎవరైనా మంచిగా మాట్లాడుకుంటే చూడం, ఎవరైతే గొడవలు పడుతుంటారో, లొల్లి పెట్టుకుంటారో, తిట్టుకుంటారో వాళ్ళనే చూస్తాం. సో వితౌట్ సోనియా దేర్ ఈజ్ నో బిగ్ బాస్లో సోనియా ఉండాలి. మీరు ఖచ్చితంగా సోనియాకి, శేఖర్ భాషకి, మణికంఠకి వీళ్ళ ముగ్గురికి ఓట్లేయండి. ఫస్ట్ ఇప్పుడు కూడా చెప్తున్నా. అండ్ ఐఎమ్ సారీ దట్ ఎండింగ్లో మణికంఠ వెళ్ళి పిచ్చోళ్ళ ఏడుస్తుండు. ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ బిగ్ బాస్కి చెప్పుకుంటూ కూడా ఏడుస్తున్నావు. నీ ఏడుపుకో దండం సామి. సో దిస్ ఈజ్ ద టుడే టాపిక్, ఎపిసోడ్ 4 టాపిక్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమామా. బిగ్ బాస్ చూడడమే కాదు, బిగ్ బాస్ తెలుసుకో. నేను మీ నేవిల్ ఆనంద్, మీతో బిగ్ బాస్ అంతా బిగ్ ఐస్గా చూసి బిగ్ న్యూస్గా చెప్పడానికి రోజు మీతో ఉంటా. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.